హాయ్ అండి. ఈరోజేమో మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. చూస్తేనే మీకు తెలిసిపోయింది కదా ఏంటి అనేసి. మ్యాగీ అండి. నేను మా ఇంట్లో చేసుకునే విధానంలో మీకు చెప్తున్నాను. మా పిల్లలకి ఎప్పుడు ఈ విధంగా చేసి పెట్టమంటారు పిల్లలు ఎప్పుడూను. ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ మనం ఎలాగా ఉడకపెట్టుకుంటాం అందరికీ తెలిసిందే కదా. నూడిల్స్ ఎలా ఉడకబెడతాం ఇది అలాగే. కాకపోతే కొద్దిగా చూసుకోండి జావ అవనివ్వకండి మ్యాగీని. కొద్దిగా ఆయిల్ వేయండి బాయిల్ అవుతున్నప్పుడు. అది వడకెట్టేసి పక్కన మ్యాగీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులోనేమొచ్చి ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనియండి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను కదండి. కట్ చేసినవి ఇందులో వేసేసి ఎగ్స్ వేయండి. అది కోడిగుడ్లు వేసుకోండి. కోడిగుడ్లు వేసుకొని మ్యాగీ వేసి అందులోనేమొచ్చి కోడిగుడ్లు ఏమొచ్చి కొంచెం ఉక్కుడులాగా వేపండి. ఉక్కుడులాగా వేపిన తర్వాత అందులోనేమొచ్చి మ్యాగీ మసాలా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాం. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసేసుకో. చూసారా చూస్తేనే ఎంత యమ్మీగా ఉందో. మా ఇంట్లో ఎక్కువ ఇది బ్రేక్ఫాస్ట్గా తింటారండి మా పిల్లలు. ఎప్పుడు ఇడ్లీ తిని బోర్ కొడితే ఇలాగ ఈ మ్యాగీ చేసి పెట్టమంటారు మా పిల్లలైతే. నేనైతే మా ఇంట్లో ఈ ప్రాసెస్లోనే చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.